గారు సార్ ఇవాళ మార్నింగ్ మీరు సినిమా వేసారని మన మిత్రులు చాలా మంది చూసిన వాళ్ళు చెప్పారు. సార్ సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ సినిమా అన్నారు. సార్ సో మీకన్నా ముందు మా రామ్ తాళు గారికి కంగ్రాట్స్, ఆయనకి పెద్ద సక్సెస్ డ్యూ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇక మిమ్మల్ని సినిమా క్వశ్చన్స్ అడగడం వెళ్ళేది, ఎందుకంటే ఆల్రెడీ చాలా అడిగేసాము. నా క్వశ్చన్ ఏంటంటే, సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత లేదా ఏదైనా ఒక ఫీల్డ్లో ఒక టాప్ పొజిషన్కి, ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత చేంజెస్ ఉంటాయి న్యాచురల్గా. సో మీరు ఒక మంచి హీరో అనిపించుకున్న తర్వాత మీలో వచ్చిన ఒక మంచి చేంజ్ ఏంటి, మీకు నచ్చని చేంజ్ ఏంటి? మంచి చేంజ్ సార్, మంచి ప్రశ్న. మంచి చేంజ్ ఏంటంటే డెఫినెట్లీ కోపం తగ్గింది. అప్పుడు ఐ యూస్ టు, అంటే చిన్న చిన్న వాటికి కూడా ఏంటి ఇట్లుంది, పరిస్థితులు ఏంటి ఇట్లున్నాయి అంటే అంటే 1000 రకాల కోపాలు. బట్ విత్ టైం నాకు అర్థమైంది అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం రియాక్ట్ అయితే ఇంకా మనం ఎక్కువ పట్టించుకున్నట్టు, అవసరం లేని విషయాన్ని లేపినట్టు. సో అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, దానంతలో అవి చచ్చిపోతాయి పనికిరాని విషయాలు అన్నది అర్థమైంది. నచ్చని చేంజ్ ఏంటంటే, నాకు ఇష్టం ఉన్నట్టు తిరగడం ఇష్టం సార్ రోడ్ల మీద. సో ఆ రోడ్ల మీద తిరగలేకపోతున్నా, అంటే పోయి పానీపూరి తినడం, ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళి నేను అప్పటికి ఏం జరగనట్టు దిగిపోతుంటా అప్పుడప్పుడు. ఆ దిగిపోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంటుంది, కానీ ఐ రియల్లీ మిస్ మై సెల్ఫ్ రోమింగ్. అంటే నేను మొత్తం దిల్షునార్లో పెరిగి, సరునార్ కట్ట కింద తిరిగి, తర్వాత లిటిల్ ఫ్లవర్ ఉప్పల్లో జాయిన్ అయ్యి, దాని తర్వాత నేను హిమాయత్ నగర్, మన ముషరం బాగు, ఇక్కడ బంగొట్టి తిరుగుతుండే, శరత్ కాలేజ్ ఇక్కడ, ఉస్మానియా యూనివర్సిటీ రోడ్లలో పోయి ఛాయ్ తాగుతుండే. అంటే నేను చాలా ఫ్రీగా పెరిగినుండే అట్లా. ఐ లైక్ రోమింగ్ అరౌండ్ లైక్ దట్. సో అది నచ్చని చేంజ్ అంటే ఐ మిస్ మై సెల్ఫ్ లైక్ దట్. ఎస్ సార్. డైరెక్టర్ గారు, సార్ ఈ రేంజ్ సినిమా చేసిన తర్వాత కనీసం ఒక్కసారైనా మీడియా ముందుకు వస్తారు, ఒక 2-3 ఇంటర్వ్యూలు ఇస్తారు, కాస్త లైమ్ లైట్లో కనిపిస్తారు. మీరేంటి అసలు ఇంతవరకు ఎక్కడ కనపట్టలేదు, ఏంటి రీజన్? సక్సెస్ కొట్టాకే కనిపించాలనుకుంటున్నారా? అంటే అలానే కదండి. సో నా ఫస్ట్ నుంచి ఏంటంటే, మనం చాలా సినిమాలకి చాలా ప్రమోషనల్ ఈవెంట్ చేస్తాము. సో నాకెందుకు ఏమనిపించిందంటే, ఓకే ఫస్ట్ నా వర్క్ బయటికి వెళ్ళిన తర్వాత మేబీ నేను తెలిస్తే బెటర్ ఏమో, రాదర్ దెన్ సేయింగ్ ఆల్ ద థింగ్స్ బిఫోర్ హ్యాండ్. ఎందుకు అనవసరంగా మాట్లాడడం, మేబీ తెలిస్తే ఇంకొంచెం బెటర్గా మాట్లాడచ్చేమో అనిపించిందండి. అదే రీజన్. ఇంకొక రీజన్, చాలా వర్క్ ఉంది. సో ఐ హ్యాడ్ టు బి దేర్ ఇన్ కొచ్చి విత్ జేక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. విశ్వక్ గారు మూర్తి గారు, నిజంగా మీరు అడిగిన ప్రశ్న నాకు నచ్చింది. కొట్టండి రావు సార్.